హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానసా క్రియేషన్స్. ఇవాళ మనం ఒక ఐటెం చేసుకోబోతున్నాం. అదేంటంటే పన్నీర్. పాలతో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్గా బౌల్ తీసుకొని నేనైతే 1.5 లీటర్ గేదె పాలు తీసుకుంటున్నాను. మీరైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. పన్నీర్ చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 1.5 లీటర్ పాలను ఒక బౌల్లో పోసుకోవాలి మనం. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం ఆ బౌల్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇక్కడ ఏంటంటే మనం విరగకుండా ఉన్న పాలను అయితే మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ నిమ్మరసం, వెనిగర్ అవి తీసుకొని అందులో యాడ్ చేసేసామంటే పాలన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు మనం ఎలాంటి పాలు తీసుకున్నామంటే ఆల్రెడీ పాలు విరిగిపోయే పాలు తీసుకున్నాం కాబట్టి మనం వెనిగర్ ఏం వాడట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టాక పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి, అంటే పొంగు వస్తుంది. పొంగొచ్చి పాలు విరిగిపోతున్నాయి నిదానంగా. అలాగే మనం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ గ్యాస్ స్టవ్ మీద పాలు ఉంచేస్తే ఆ పాలన్నీ విరిగిపోతాయి పూర్తిగా. ఇలా పూర్తిగా పాలన్నీ విరిగిపోవడం స్టార్ట్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం ఒక జల్లు గిన్నె తీసుకొని అందులో ఇప్పుడు మనం ఈ కాచి పెట్టిన ఈ పాలు ఉంటాయి కదా, అవి అందులో పోసేయాలి. పోసేసినప్పుడు మనకు వాటర్ కిందకి వెళ్ళిపోతాయి, పైన మనకి పన్నీర్ మాత్రమే ఉంటుంది. ఈ పన్నీర్ని మనం వాటర్తో కూల్ వాటర్తో నీట్గా వాష్ చేయాలి. అప్పుడు మనకు ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి ఫ్రెష్ పన్నీర్ రెడీ అయ్యిద్ది. వన్ ఆర్ 2 టైమ్స్ అలా మనం వాష్ చేసేసాక ఇప్పుడు మనం ఒక వైట్ క్లాత్, అంటే కాటన్ ఆర్ సిల్క్ వైట్ క్లాత్, నేనైతే ఒక చున్నీ తీసుకున్నాను. వైట్ క్లాత్ మీద మనం ఇప్పుడు పక్కన పెట్టేసిన పన్నీర్ని ఆ క్లాత్ మీద వేసుకోవాలి. మళ్ళీ వాటర్ పోసి మనం ఇంకోసారి దాన్ని వాష్ చేయాలి నీట్గా. వాటర్ పోసేసి అంటే మళ్ళీ 3rd టైం కూడా మనం నీట్గా వాష్ చేయాలి. వాష్ చేసాక మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్ని క్లాత్ని ఫోల్డ్ చేసేసి ప్రెస్ చేయాలి. కొంచెం ప్రెస్ చేసేస్తే అందులో ఉన్న వాటర్ కూడా కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఆ పన్నీర్ని ఒక గిన్నెలో పెట్టేసి దానిపైన మనం బరువు పెట్టాలి. ఒక 2-3 కేజీస్ ఉండే బరువు పెట్టాలి. నేనైతే ఒక చపాతీ పీటను పెట్టాను. అది పెట్టి ఒక 4 hours 5 hours ఉంచేస్తే మనకు పన్నీర్ ఫ్రెష్గా రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం ఆ పన్నీర్ని కట్ చేసేసుకుందాం. చూసారా మనకు ఫ్రెండ్స్ ఎంత నీట్గా పన్నీర్ ఎంత ఫ్రెష్గా చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మనం దాన్ని స్లైసెస్గా కట్ చేసేద్దాం. ఏ షేప్లో కావాలంటే మీరు ఆ షేప్లో ఈ పన్నీర్ని కట్ చేసేసుకోవచ్చు. నేనైతే క్యూబ్స్గా కట్ చేస్తాను, చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేస్తాను. మనకి ఇప్పుడు పన్నీర్ ఇలా రెడీ అయిపోయింది నీట్గా క్యూబ్స్గా. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.